Hi everyone, welcome back to my YouTube ఛానల్ రిమార్కబుల్ స్టడీస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. అదే క్యూఆర్ కోడ్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? రోజుకి వందల సార్లు మనం స్కాన్ చేసే ఈ క్యూఆర్ కోడ్ని ఎప్పుడైనా మీరు జూమ్ చేసి చూసారా? కేవలం నలుపు, తెలుపు చుక్కల గందరగోళంలా కనిపించే ఈ చిన్న కోడ్ వెనుక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ గ్రేడ్ ఇంజనీరింగ్ దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఒక చిన్న పేపర్ ముక్క లేదా ఒక ఫోటో మీ బ్యాంక్ అకౌంట్‌ని ఎలా ఖాళీ చేయగలదు? అసలు మీ ఫోన్ కెమెరా ఈ కోడ్‌ని సెకన్‌లో వందో వంతులో ఎలా రీడ్ చేయగలుగుతుంది? రండి, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ రిమార్కబుల్ స్టడీస్‌లో ఈ క్యూఆర్ కోడ్ వెనుక ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన రహస్యాలను, దాని లోపల ఉన్న ప్రతి పిక్సెల్ నిర్మాణాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చివర్లో మీ మైండ్ బ్లాక్ అయ్యే ఒక అద్భుతమైన సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. ముందుగా మనం దీని యొక్క హిస్టరీని గమనిద్దాం. ఈ క్యూఆర్ కోడ్ ఏ విధంగా పుట్టుకొచ్చిందో చూద్దాం. రహస్యంలోకి వెళ్ళే ముందు మనం ఈ హిస్టరీ గురించి తెలుసుకుందాం. 1990 కాలంలో సూపర్ మార్కెట్‌లో వస్తువుల వెనక బార్‌కోడ్స్‌ని వాడేవారు. అంటే సాధారణంగా ఆ బార్‌కోడ్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి. ఈ విధంగా ఉంటాయి మనకి ఈ బార్‌కోడ్స్. కానీ వాటిలో మనకి ఒక పెద్ద మైనస్ అనేది ఉంది. సో, ఆ మైనస్‌ని ప్లస్ చేయడానికి వచ్చిందే మనకి ఈ క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇక్కడే మీకు నేను బార్‌కోడ్స్‌కి, క్యూఆర్ కోడ్‌కి మధ్యన డిఫరెన్సెస్ చెప్తాను. చాలా క్లియర్‌గా వినండి. సో, బార్‌కోడ్ యొక్క షేపు వన్ డైమెన్షనల్ లైన్స్ అని అంటాం. అదే మీరు క్యూఆర్ కోడ్ తీసుకున్నట్లయితే గనక మనకది 2 డైమెన్షనల్ స్క్వేర్ గ్రిడ్ అని అంటాం. ఇది షేప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే మీరు డేటా స్టోరేజ్ కనుక వచ్చినట్లయితే కనుక బార్‌కోడ్‌లో చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే మనం డేటా స్టోర్ చేయొచ్చు. కానీ క్యూఆర్ కోడ్‌లో బార్‌కోడ్‌తో పోలిస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేయొచ్చు. మరి రీడ్ డైరెక్షన్ కనుక చూస్తే గనక బార్‌కోడ్ ఎప్పుడు కూడా మనం హారిజాంటల్‌గా మాత్రమే మనం రీడ్ చేయగలుగుతాం. మీరు డీమార్ట్‌లోకెళ్ళినా, లేకపోతే సూపర్ మార్కెట్స్‌లోకెళ్ళినా కూడా మీకు ఏవైతే మనం కొనుక్కుంటున్నామో మనకి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల మీద బార్‌కోడ్స్ ఉంటాయి. అవి అంత బేగా స్కాన్ అవ్వవు. జనరల్‌గా అవి హారిజాంటల్‌గా కరెక్ట్‌గా పెట్టినప్పుడు మాత్రమే స్కాన్ అవుతాయి. అదే మీరు క్యూఆర్ కోడ్ గనక తీసుకున్నట్లయితే గనక మీరు ఏ యాంగిల్‌లో పెట్టినా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయబడడం అనేది జరుగుతుంది. మరి దీని యొక్క కెపాసిటీస్‌లో పరంగా చూస్తే గనక బార్‌కోడ్స్‌లో 20-25 క్యారెక్టర్స్ మాత్రమే పడతాయి. అదే మీరు క్యూఆర్ కోడ్ తీసుకున్నట్లయితే కనుక థౌసండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ పడడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఎర్రర్ కరెక్షన్. ఏంటి ఎర్రర్ కరెక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బార్‌కోడ్‌లో సగం ముక్క అనేది మనకి నలిగిపోయిందనుకుందాం. లేదా పాడైపోయింది అని అనుకుందాం. సో, ఇది మనకి స్కాన్ చేయడానికి పనిచేయదు. మీరు డీమార్ట్‌లో కానీ, సూపర్ మార్కెట్స్‌లోని ఎక్కడైనా చూడండి. మీకిచ్చినటువంటి ఏవైతే వస్తువు మీద ఉన్నటువంటి ఆ బార్‌కోడ్ స్కానర్‌లు నలిగిపోయినా, చిరిగిపోయినా అది రీడ్ చేయడానికి పనిచేయదు. అదే మీరు క్యూఆర్ కోడ్ కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు క్యూఆర్ కోడ్‌లో 30% మీకు పోయినా కూడా, నలిగిపోయినా, చిరిగిపోయినా కూడా క్యూఆర్ కోడ్‌ని మనం ఈజీగా చెక్ చేసి దీన్నే మనం ఎర్రర్ కరెక్షన్ అంటాం. టిపికల్ యూజ్ దేనికి యూజ్ చేస్తామంటే సాధారణంగా రిటైల్ ప్రొడక్ట్స్‌కి, ఇన్వెంటరీకి యూజ్ చేస్తాం. ఈ క్యూఆర్ కోడ్స్‌ని దేంట్లో యూజ్ చేస్తామంటే వెబ్‌సైట్ యూఆర్ఎల్సు, పేమెంట్సు, టికెట్సు, రెస్టారెంట్‌లో మనకి మెనూస్‌కి క్యూఆర్ కోడ్స్‌ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్,
మీకు ఈరోజు బార్‌కోడ్‌కి, క్యూఆర్ కోడ్‌కి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ మీద క్లారిటీ వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడు 90స్‌లో ఏం జరిగింది అంటే, ఈ బార్‌కోడ్ స్కానర్స్ ద్వారా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతున్నాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం స్టోర్ చేయలేమా అని అనుకున్నప్పుడు మన కథలోకి ఒక హీరో వస్తాడు. ఆ హీరో ఎక్కడ వర్క్ చేస్తుంటాడంటే గనక మనకి జపాన్‌కి చెందిన ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థ అయిన టొయోటా వారి అనుబంధ సంస్థ డెన్సోవేర్‌లోని మన హీరో ఐ మీన్ ఈ క్యూఆర్ కోడ్ సృష్టికర్త అయినటువంటి మసహీరో హరా ఆయన పేరులోనే హీరో ఉంది. మసహీరో హరా అనే ఇంజినీరు 1994లో ఈ క్యూఆర్ కోడ్‌ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో, ఈయన ఈ క్యూఆర్ కోడ్‌ని విచిత్రంగా ఏ ఏ విధంగా కనుక్కున్నాడంటే, చైనా గేమ్ అయినటువంటి గో గేమ్ అనే దాన్ని చూసి ఈ క్యూఆర్ కోడ్‌ని మనకి తయారు చేయడం జరిగింది. ఆయన యొక్క ఫోటో మీరు చూడొచ్చు. వన్ ఐడియా, వన్ మ్యాన్. మీట్ మసాహిరో హరా, ద జపనీస్ ఇన్నోవేటర్ హూ క్రియేటెడ్ ద క్యూఆర్ కోడ్ అండ్ షేప్డ్ ద ఫ్యూచర్. ఎ స్మాల్ స్క్వేర్, ఎ గెయిన్డ్ ఇంపాక్ట్. ఈ కథకి హీరో ఈయన. ద క్రియేటర్ ఆఫ్ క్యూఆర్ కోడ్. ఈయన ఈ గో గేమ్ ఇప్పుడు నేను ఏవైతే మీకు చూపిస్తున్నానో ఆ పిక్స్ అన్నీ కూడా చైనాకి సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించినవి గో గేమ్. ఆ గో గేమ్ ఆడుతున్నప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చి ఈ క్యూఆర్ కోడ్‌ని మనకి తయారు చేయడం అనేది జరిగింది. ఇది దీని యొక్క హిస్టరీ. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. డీటెయిల్ అనాలిసిస్‌లోకి వెళ్దాం. సో, ఇది ఎనాటమీ ఆఫ్ ఏ క్యూఆర్ కోడ్. ఇందులో మనకి ఒక క్యూఆర్ కోడ్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఈ పార్ట్స్ అన్నాట్లి గురించి డీప్‌గా అనాలిసిస్ చేద్దాం చూడండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్. పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్. చూడండి మనకి మీరు ఏ క్యూఆర్ కోడ్ తీసుకున్నా కావలిస్తే ఒక క్యూఆర్ కోడ్ మీ ఫోన్‌లో తీసుకొని చూడండి. మీరు ఏ క్యూఆర్ కోడ్ తీసుకున్నా 1, 2, 3. సో, చూడండి 1, 2, 3. 3 మనకి పెద్ద పెద్ద చతురస్రాలు అనేవి ఉండడం అనేది జరిగింది. వీటిని ఏమని పిలుస్తారంటే మనకి పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్ అని అంటారు. క్యూ ఎందుకు ఉపయోగపడతాయంటే గనక మనకి ఇవి మీరు ఫోన్‌ని ఎలా పెట్టినా, నిలువుగా పెట్టినా, అడ్డంగా పెట్టినా, తలకిందులుగా పెట్టినా, మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ప్యాటర్న్స్ ఎవర్రా అంటే, పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్ అంటాం. తెలుగులో స్థాన గుర్తింపు నమూనాలు అంటాం. 1, 2, 3. మరి నెక్స్ట్ విషయానికి వస్తున్నట్లయితే గనక మనకి అలైన్‌మెంట్ ప్యాటర్న్స్ అని అంటాం. అలైన్‌మెంట్ ప్యాటర్న్స్. ఈ అలైన్‌మెంట్ ప్యాటర్న్స్ చూస్తే గనక రెడ్ కలర్ చిన్న బాక్స్‌ని చూడండి. ఈ ఏరియా. ఈ ఏరియా. చూడండి మనకి ఈ ఏరియా. రెడ్ కలర్ చిన్న బాక్స్ చూడండి. మీరు ఏదైనా వంగిపోయిన పేపర్ మీదో, లేదా రౌండ్‌గా ఉన్న బాటిల్ మీదో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తున్నప్పుడు, ఆ ఆకారం అనేది ఏమవుతుంది మనకి కర్వ్డ్ సర్ఫేస్ అవుతుంది. అలాంటప్పుడు ఆ వంకరతనాన్ని సరిచేసి, ఆ డిస్టార్షన్‌ని సరిచేసి, డేటాను కరెక్ట్‌గా చదవడానికి ఈ చిన్న బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ చిన్న బాక్స్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే అలైన్‌మెంట్ ప్యాటర్న్స్ అని అంటాం. చూడండి కరెక్ట్ డిస్టార్షన్స్ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్. అంటే ఇది క్లియర్‌గా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నా, థమ్స్ అప్ బాటిల్ తీసుకున్నా అందులో క్యూఆర్ కోడ్ అనేది మీకు ఫ్లాట్‌గా ఉండదు.
బాటిల్ ఎప్పుడైతే మీకు ఒక సర్కిల్ షేప్‌లో ఉంటుందో, ఐ మీన్ స్పియరికల్ షేప్‌లో ఉంటుందో, మీ క్యూఆర్ కోడ్ కూడా వంగి ఉంటుంది. మరి వంగిపోయిన క్యూఆర్ కోడ్‌ని ఒక ఫ్లాట్ సర్ఫేస్‌లోకి తీసుకురావడానికి మీ ఫోన్ స్కాన్ చేసే విధంగా చేయగలిగేటువంటిది ఎవరంటే గనక ఈ అలైన్‌మెంట్ ప్యాట్రన్స్. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ డిస్టార్షన్ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్. అంటే మొత్తం ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నావు? 2 నేర్చుకున్నాం. ఒకటి పొజిషన్ డిటెక్షన్ ప్యాట్రన్స్. రెండోది అలైన్‌మెంట్ ప్యాట్రన్స్. పొజిషన్ డిటెక్షన్ ప్యాట్రన్స్ అనేది మీరు క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ ఉన్నా మీరు ఫోన్‌ని అడ్డంగా పెట్టినా, నిలువుగా పెట్టినా, వెర్టికల్‌గా పెట్టినా, హారిజాంటల్‌గా పెట్టినా, తలకిందులుగా పెట్టినా డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడేది పొజిషన్ డిటెక్షన్ ప్యాట్రన్స్. సో, క్యూఆర్ కోడ్ అనేది మీకు కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడేది ఏంట్రా బాబు అంటే గనక మనకి అలైన్‌మెంట్ ప్యాట్రన్స్. ఇక్కడ మనకి టైమింగ్ ప్యాట్రన్స్ అని ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గనక పిక్చర్‌లో మీరు యెల్లో లైన్స్ చూడండి. ఏవైతే యెల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టైమింగ్ ప్యాట్రన్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే గనక మనకి ఇవి బ్లాక్ అండ్ వైట్ చుక్కల యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ మరియు వాటి పరిమాణాన్ని అంటే మాడ్యూల్ పిచ్‌ని కెమెరాకు లెక్కగట్టి చెప్తాయి. ఏంటి? ఈ టైమింగ్ ప్యాటర్న్స్ సమయ నమూనాలు అని అంటదిలో. డిఫైన్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ మాడ్యూల్ పిచ్ ఇవి యెల్లో కలర్‌లో ఉన్నటువంటి టైమింగ్ ప్యాటర్న్స్. మరి నెక్స్ట్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే కనుక ఫార్మాట్ అండ్ వెర్షన్ ఇన్ఫర్మేషన్. గ్రీన్ కలరు, పర్పుల్ జోన్ చూడండి. గ్రీను, పర్పుల్ చూడండి. ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ అండ్ వెర్షన్ ఇన్ఫర్మేషన్. వీటి వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే గనక ఫార్మాట్ సమాచారం అనేది ఎర్రర్ కరెక్షన్ లెవెల్‌ని చెప్తుంది. ఎర్రర్ కరెక్షన్ చెప్తుంది. సో, వెర్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కోడ్ ఎంత పెద్దదో చెప్తుంది. మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఫార్మాట్ సమాచారం ఏం చెప్తది అంటే ఎర్రర్ కరెక్షన్ లెవెల్‌ని చెప్తది. ఏంటి సార్ ఎర్రర్ కరెక్షన్ అంటే ఏం లేదు. ఒక్కొక్కసారి క్యూఆర్ కోడ్స్ అనేవి నలిగిపోవడం గానీ, చిరిగిపోవడం గానీ జరుగుతుంటది. అయినప్పటికీ మన ఫోన్ కెమెరా ద్వారా చేసినప్పుడు డెఫినిట్‌గా అవి స్కాన్ చేయబడతాయి. దాన్ని మనం ఎర్రర్ కరెక్షన్ లెవెల్ అని అంటాం. ఈ ఎర్రర్ కరెక్షన్ లెవెల్ గురించి చెప్పేదే మనకి ఫార్మాట్ ఇన్ఫర్మేషన్. మరి వెర్షన్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందిరా అంటే మనకి ఆ కోడ్ ఎంత పెద్దదో చెప్తదనమాట. సాధారణంగా మనకి ఈ వెర్షన్స్ అనేవి మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 40 వరకు ఉంటాయి. వెర్షన్ 1 అనేది 21/21 మాడ్యూల్స్. వెర్షన్ 40 అనేది 177/177 మాడ్యూల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి వెర్షన్ పెరిగే కొలది డేటా సామర్థ్యం కూడా పెరుగుతుంది. మనం బార్ కోడ్స్‌లో లేనటువంటిది క్యూఆర్ కోడ్‌లో ఉన్నదేంటి డేటా సామర్థ్యం. డేటా అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాం. సో, ఈ వెర్షన్స్ పెరిగే కొలది కూడా మనకేమవుతుందంటే డేటా సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇది ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ గురించి, వెర్షన్ ఇన్ఫర్మేషన్ గురించి మన దగ్గర ఉన్న సిట్యుయేషన్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక క్వైట్ జోన్. మీరు ఏ క్యూఆర్ కోడ్ తీసుకున్నా చుట్టూరు కూడా మనకి ఒక వైట్ స్పేస్ ఉంటది చూడండి మనకి. ఈ వైట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే క్యూఆర్ కోడ్ చుట్టూ ఉండే ఖాళీ తెల్లటి బోర్డర్ పక్కన ఉండేటువంటి వేరే డిజైన్ లేదా టెక్స్ట్ వల్ల స్కానింగ్‌కి డిస్టర్బెన్స్ రాకుండా ఇది కాపాడుతుందన్నమాట. అంటే ఈ క్యూఆర్ కోడ్‌ని వేరే ఇతర క్యూఆర్ కోడ్స్‌తో గాని, వేరే ఇతర పిక్స్ తోటి గాని వేరు చేసేటువంటేటువంటి బోర్డర్ అనమాట. అంటే ఇండియాకి, పాకిస్తాన్‌కి బోర్డర్ ఏ విధంగా ఉంటుందో, ఒక క్యూఆర్ కోడ్‌కి ఒక చుట్టూ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్‌ని మనం క్వైట్ జోన్ అని అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డేటా మరియు ఎర్రర్ కరెక్షన్. ఈ గ్రే జోన్ అంతా ఉంది చూడండి మనకి. ఈ గ్రే కలర్‌లో ఉన్నటువంటి జోన్. ఈ గ్రే కలర్‌లో ఉన్న జోన్ మొత్తం అంతా కూడా ఏంటే డేటా అండ్ ఎర్రర్ కరెక్షన్ మాడ్యూల్. ఇదే అసలైన మ్యాజిక్ ఏరియా. ఇక్కడే మొత్తం డేటా అంతా నిల్వ చేయబడుతుంది. మీరు మీ ఫోన్‌తో స్కాన్ చేసినప్పుడు అక్కడ మనకి వెబ్‌సైట్ యొక్క యూఆర్ఎల్ వస్తుందా? పేమెంట్ యొక్క మనకి యూపీఐ ఐడీ వస్తుందా? లేదా రెస్టారెంట్‌కెళ్ళినట్లయితే గనక మెనూ వస్తుందా? అనేది కూడా మొత్తం అంతా ఈ గ్రే కలర్ ఏరియాలోనే మొత్తం అంతా ఇమిడి ఉండడం అనేది జరుగుతుంది మొత్తం అంతా కూడా. సో, ఇక్కడ మీకు
ఒక ఇంపార్టెంట్ మ్యాథమెటిక్ ఆల్గారిథం పనిచేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా మీకు నేను ఇందాక. ఒక క్యూఆర్ కోడ్ నలిపివేసినప్పుడు లేదా క్యూఆర్ కోడ్ సగం పోయినప్పుడు కూడా మన ఫోన్ అనేది స్కాన్ చేయబడుతుంది అంటే కారణం అక్కడొక బ్యూటిఫుల్ ఎక్స్ట్రార్డినరీ మ్యాథమెటికల్ ఆల్గారిథం పనిచేస్తుంది. దాన్నే రీడ్ సోలొమన్ ఎర్రర్ కరెక్షన్ అనే మ్యాథమెటికల్ ఆల్గారిథం పనిచేస్తుంది. వెరీ బ్యూటిఫుల్. దీనివల్ల క్యూఆర్ కోడ్ 30% చిరిగిపోయినా లేదా పాడైపోయినా కూడా మిగిలిన భాగాన్ని బట్టి పాత డేటాను కెమెరా తిరిగి లెక్కిస్తుంది. అంటే రికవరీ చేస్తుంది. అందుకే చిరిగిన కోడ్స్ కూడా మనకేమవుతాయంటే స్కాన్ చేయబడి ఉంటాయి. ఇది క్యూఆర్ కోడ్‌లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కొన్ని పిక్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి మనకి. సో, ఎప్పుడైతే మనకి ఈ విధంగా మనకి క్యూఆర్ కోడ్‌ల మధ్యన లోగో కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ లోగో పెట్టడం వల్ల కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా స్కాన్ చేయొచ్చు. ఎందుకంటే మన క్యూఆర్ కోడ్ 30% పోయినా కూడా మనం ఏం చేయొచ్చంటే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందుకే మనకి మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ లోగోస్, టెలిగ్రామ్స్ లోగోస్ అదేవిధంగా యోనో ఎస్‌బీఐ చూస్తే వాటికి సంబంధించిన లోగోస్ అనేవి కూడా ఖచ్చితంగా పెట్టుకోవడం అనేది జరగచ్చు. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనకొక మ్యాథమెటికల్ ఆల్గారిథం ఉంది. రీడ్ సోలొమన్ ఎర్రర్ కరెక్షన్ అనే మ్యాథమెటికల్ ఆల్గారిథం ద్వారా ఖచ్చితంగా మన ఫోన్ ఏం చేస్తుందంటే స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. చివరగా మైండ్ బ్లోయింగ్ అంటే రహస్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ప్రతిరోజు బిలియన్ల కొద్దీ క్యూఆర్ కోడ్లు కేటాయించినా సరే, ఈ మ్యాథమెటికల్ కాంబినేషన్స్ ఎప్పటికీ అయిపోవు. ఇది ఒక అనంతమైన డిజిటల్ ప్రపంచం. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ అనేది ఒక తాళం లాంటిది. దాన్ని స్కాన్ చేసే ముందు అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో, రోడ్డు మీద కనిపించే నకిలీ కోడ్‌లను స్కాన్ చేసి మోసపోకండి. బీ అలర్ట్. ఇప్పుడు మీ స్క్రీన్‌పై కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ మాత్రం 100% సేఫ్ బ్రదర్. ఎందుకంటే ఇది మన రిమార్కబుల్ స్టడీస్ ఛానల్ అఫీషియల్ క్యూఆర్ కోడ్. దీన్ని ఒక్కసారి ప్లీజ్ దయచేసి మీ మీ ఫోన్ తీసి మీ ఫోన్‌లో మనకి కెమెరా ఆన్ చేసి స్కాన్ చేస్తే మన రిమార్కబుల్ స్టడీస్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రిమార్కబుల్ స్టడీస్.